దేవర ట్రైలర్ వచ్చి దాదాపు ఒక 12 అవర్స్ అవుతుంది. ఇంకా ఎక్కువ అవుతుంది. అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తప్ప మిగతా అంతా కూడా కనెక్ట్ అయ్యాము, బాగుంది. అనిరుద్ధ్ ఇంకాస్త బెటర్ చేస్తే బాగుండేది అనేవాళ్ళు మనకి ట్రైలర్ విషయంలో కనిపిస్తున్నారు. అయితే స్టోరీ పరంగా కొరటాల శివ కొంత రివీల్ చేయడం, దాని తర్వాత డీటెయిల్స్ కొన్ని కొన్ని బయటకు రావడం, అట్లాగే ఇండస్ట్రీ నుంచి కూడా కొంత ఈ సినిమాకి సంబంధించినటువంటి స్టోరీ లీక్ అంటూ రావడం, ఇదంతా చూసి మనకి అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, బేసిక్ గా సీనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నాడో, పెద్ద ఎన్టీఆర్ అనుకుందాం, డబుల్ క్యారెక్టర్ డ్యూల్ క్యారెక్టర్ కాబట్టి సినిమాలో. సో ఫాదర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో అతను, అంటే ఇదంతా కూడా స్పెక్యులేషన్ మాత్రమే, ఫాదర్ ఎన్టీఆర్ శ్రీకాంత్ తో ఫ్రెండ్స్. అయితే వీళ్ళు ఈ ఊరు వాళ్ళందరూ, అంటే ఒక ఊర్లో డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. మళ్ళీ కేవలం మీరు ఆ కొండ అప్పటి నుంచి 0.25 చూస్తే ట్రైలర్ ని, ఆ కొండ మీద నుంచి, ఆ కొండ మీద నివసించే ప్రాంతాల్లో మళ్ళీ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఒక ప్లేస్ లో వీళ్ళు ఉంటూ ఉంటారు. ఒక చోట అమ్మవారినో శివుణ్ణో ఆరాధించే ప్లేస్ ఉంది. అది కాకుండా 2-3 ఊళ్ళు ఉన్నాయి. ఒక ఊరికి సంబంధించిన వాళ్ళు శ్రీకాంత్ అండ్ ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్, ఫాదర్ ఎన్టీఆర్ బ్యాచ్. ఇంకో ఊరికి చెందిన వాళ్ళు సైఫ్ అలీ ఖాన్ బ్యాచ్ లాగా మనకి క్లియర్ గా కనిపిస్తున్నారు. అండ్ ఆల్సో దేవరా కూడా ఇక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు, వేరే ఎక్కడి నుంచో వచ్చి ఈ ఊరిని మార్చి, ఈ ఊరు వాళ్ళు ఎవరైతే ఈ స్మగ్లింగ్ అది చేస్తారో అందులో దేవరా కూడా పార్టిసిపేట్ చేసి, ఈ స్మగ్లింగ్ ఏదైతే మనకి ఎక్కువగా ఏమంటారు, ఈ షిప్మెంట్స్ అవి వెళ్తూ ఉంటాయో అక్కడ నేవీ ఆఫీసర్స్ మీద దాడి చేసి, వాళ్ళని హర్ట్ చేసి, వాళ్ళు ఏవైతే ప్రొడక్ట్స్ తీసుకెళ్తూ ఉంటారో, ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్, వాటిని దొంగలించి అమ్మేటువంటి ఊర్లు అన్ని కూడా అవే ఊర్లు. అయితే ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో శ్రీకాంత్ అండ్ ఎన్టీఆర్, ఫాదర్ ఎన్టీఆర్ ఒక బ్యాచ్, సైఫ్ అలీ ఖాన్ వీళ్ళంతా కూడా ఒక బ్యాచ్ గా ఉన్నప్పుడు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ జరుగుతూ ప్రభుత్వం ఒక సీరియస్ థింగ్ ఈ యొక్క ఊరి మీద తీసుకొచ్చినప్పుడు, ఇక్కడ నుంచి ఇవన్నీ ఆపేయాలి, దానివల్ల ఊర్లకే నష్టం వచ్చేలాగా ఉంది అనే ఉద్దేశంలో ఒక పెద్ద డెసిషన్ ఫాదర్ ఎన్టీఆర్ తీసుకున్నప్పుడు, దాన్ని శ్రీకాంత్ తట్టుకోలేక, యాక్సెప్ట్ చేయలేక, ఫర్ మెనీ రీజన్స్ సైఫ్ అలీ ఖాన్ తో కలిసి ఎవరైతే అగెనిస్ట్ గా ఉన్నారో ఈ యొక్క డెసిషన్ కి, ఐ మీన్ ఫర్ గా ఉన్నారో ఎన్టీఆర్, ఫాదర్ ఎన్టీఆర్ డెసిషన్ కి, వీళ్ళందరూ కలిసి ఎన్టీఆర్ ని చంపేస్తారు అనేది ఒక స్పెక్యులేటివ్ స్టోరీగా నడుస్తుంది. దాని తర్వాత సన్ ఎన్టీఆర్ పుట్టడం, ఇన్నోసెంట్ గా కాస్త బెరుగ్గా భయంగా ఉండడం, అతనికి మొత్తం స్టోరీ ఫైనల్ గా తెలిసి ప్రకాష్ రాజ్ ఈ థింగ్ అంతా రివీల్ చేసి, ప్రకాష్ రాజ్ ఒక ఆఫీసర్ కమ్ ఈ ఊరికి సంబంధించినటువంటి రిలేషన్ ఉన్న వ్యక్తి అని చెప్తున్నారు. అతని ద్వారా నిజాలు తెలుసుకొని, లేదా ఆ మదర్ క్యారెక్టర్ ఉంది, ఫాదర్ ఎన్టీఆర్ కి మదర్ ఉంది మళ్ళీ, అంటే సన్ ఎన్టీఆర్ యొక్క నాయనం, అతని ద్వారా, ఆమె ద్వారా నిజాలు తెలుసుకొని, అతను ఫైనల్ గా శ్రీకాంత్ ని ఎట్లా బయటకు తీసుకొచ్చాడు, అండ్ సైఫ్ అలీ ఖాన్ ఎట్లా మట్టుపట్టించాడు, ఈ టైంలో 60 ఇయర్స్ ఎన్టీఆర్ ఎట్లా మళ్ళీ బయటకు వచ్చాడు, 65 ఇయర్స్ ఎన్టీఆర్ మళ్ళీ ఫాదర్ ఎన్టీఆర్ ఎట్లా బయటకు వచ్చాడా, లాస్ట్ లో కనిపిస్తాడా, ఈ సముద్రంలో ఉన్నటువంటి ఆ థింగ్, నేను ఒక దారుణం చూశానంటాడు అజయ్ సముద్రంలో, అసలు ఎక్సలెంట్ షాట్ అనిపించింది. సో అట్లా ఫాదర్ ఎన్టీఆర్ బయటకు రావడం, నేను తీసుకోవడం, ఇది ఒక బేసిక్ స్టోరీ కింద మనకి బాగా వైరల్ అవుతుంది, స్పెక్యులేటివ్ స్టోరీ కింద వైరల్ అవుతుంది. ఎగ్జాక్ట్ ఇదే స్టోరీ అని మనం ఎక్కడ చెప్పట్లేదు, కానీ వైరల్ అవుతున్నటువంటి స్టోరీ అయితే ఇది. ఇంకా డిఫరెంట్ వెర్షన్స్ కూడా మనకి వైరల్ అవుతుంది. దేవర స్ట్రైట్ అవే సైఫ్ అలీ ఖాన్ తో ఏదైతే యుద్ధం జరుగుతుందో, ఒక చిన్నపాటి ఫైట్ జరుగుతుందో, అది ఈవినింగ్ స్టార్ట్ అయితే తర్వాత రోజు మధ్యాహ్నం వరకు కూడా, మార్నింగ్ వరకు కూడా, తెల్లవారుజాము వరకు కూడా ఫైట్ జరుగుతుంది. ఆ మధ్యాహ్నానికి స్టోరీ డిఫరెంట్ లెవెల్కి వెళ్తుంది అనేసి కూడా ఇందులో, ఇదే స్టోరీలో ఇంకొక స్పెక్యులేటివ్ మోడ్ అయితే కనిపిస్తుంది. మీకు ఏ రకంగా అనిపిస్తుంది ట్రైలర్ తర్వాత? స్టోరీ ఆల్మోస్ట్ రివీల్ చేసినట్టు ఉన్నాడు, కానీ ఏదో హైడ్ చేస్తున్నాడు అనేసి దాంట్లోంచి ఈ థింగ్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో మీకేమనిపించింది ఈ ట్రైలర్ చూసాక? స్టోరీ ఏ రకంగా ఉంటుంది అనిపించింది? కామెంట్ చేయండి.